హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో వివరంగా తెలుసుకుందాం. ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజున ఆ దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకొని జరుపుకునే జాతీయ పండుగే రిపబ్లిక్ డే. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం మాత్రమే వచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలతోనే పాలన సాగేది. మనకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉండాలని, ఓ రాజ్యాంగం అమలు కావాలని మేధావులు ఆకాంక్షించారు. ఆ ఆలోచన ఫలితమే రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం. డాక్టర్ సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగింది. అనంతరం డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యాయశాస్త్ర కోవిదుడైన అంబేద్కర్ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల అనంతరం భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు పౌరులందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి వీలుగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ 1956 జనవరి 26న ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి 26ని భారతదేశం నూతన గణతంత్ర రాజ్యం రిపబ్లిక్ డేగా ప్రకటించుకుంది. కాబట్టి జనవరి 26ని ఎంచుకోవడానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యాన్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలును ఈ రోజున చేయాలని నిర్ణయించారు. ఇక మన రాజ్యాంగం విషయానికి వస్తే ఎన్నో ప్రత్యేక లక్షణాలున్నాయి. ప్రపంచ రాజ్యాంగాలలో చేతితో రాయబడ్డ అతిపెద్ద రాజ్యాంగం మనదే. మన రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో అశోక చక్రవర్తి స్థాపించబడిన అశోక స్తూపం నుండి స్వీకరించారు. ఆ స్తూపంపై ఉండే 4 సింహాలు, గుర్రం, ఎద్దులతో పాటు అశోక చక్రంపై ఉన్న సత్యమేవ జయతే అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26న జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేయబడింది. ఇక మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంతోమంది మేధావులను మరియు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. నిజానికి భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలం అయినప్పటికీ అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వీటిలో ముఖ్యంగా అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్ష అధికారం, బ్రిటన్ నుండి ఏకపౌరసత్వం, స్పీకర్ పదవి, పార్లమెంటరీ విధానం, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం, రష్యా నుంచి ప్రాథమిక విధులు, కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, జర్మనీ నుండి అత్యవసర పరిస్థితి వంటి ముఖ్యమైన అంశాలను గ్రహించారు. ఈ విధంగా ఎన్నో దేశాలు, మరెన్నో గ్రంథాలు, ఎన్నో జాతుల జీవన విధానాలను పరిశోధించి ఏర్పరచుకున్న భారత పరిపాలనా గ్రంథం ఆమోదం పొందిన రోజే మన రిపబ్లిక్ డే. తొలి రిపబ్లిక్ డే ఉత్సవాలు దాదాపు 3 రోజుల పాటు జరిగాయి. అయితే ఈ ఉత్సవాల్లో బ్రిటిష్ సైనిక దళాల నిష్క్రమణకు సూచికగా అతి పెద్ద అరుపులతో గర్జించారు. 1950 జనవరి 29న ఈ ఉత్సవాలు ముగిశాయి. అయితే భారత గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి జాతీయ పతాకం ఎగురవేసి సైనిక వందనం స్వీకరించడం ఒక మంచి సాంప్రదాయం. అంతేకాదు, ఈ రోజున ఎవరో ఒక ప్రముఖ దేశాధినేతను ముఖ్య అతిథిగా మన దేశానికి ఆహ్వానించి సకల లాంఛనాలతో సత్కరించడం 1976వ సంవత్సరం నుంచి జరుగుతుంది. అలాగే రాజ్యాంగబద్ధమైన భారతీయ రాష్ట్రాలలో గవర్నర్లు జాతీయ పతాకం ఎగురవేస్తారు. ఈ ముఖ్య వేడుకలలో చెప్పుకోవలసిన గొప్ప విషయం సాహస బాలల అవార్డుల గురించి. ఈ అవార్డులను ప్రతి ఏటా అసమాన ధైర్య సాహసాలను, అంటే ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం తెగించి నిస్వార్థంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు నేషనల్ బ్రేవరీ అవార్డులను ప్రవేశపెట్టింది. ఈ అవార్డులు పొందిన బాలబాలికలను ఏనుగు అంబారీ ఎక్కి గణతంత్ర దినోత్సవం రోజున జరిగే సైనిక కవాతులో పాల్గొంటారు. ఈ అవార్డు పొందిన బాలబాలికలకు ఒక మెడల్ సర్టిఫికేట్ను, క్యాష్ అవార్డును కలిపి ప్రదానం చేస్తారు. భారత్ అవార్డును పొందిన వారికి గోల్డ్ మెడల్, ఇతర అవార్డులు పొందిన వారికి సిల్వర్ మెడల్ అందజేస్తారు.
అంతేకాదు వారి చదువు కోసం ప్రోత్సాహకాలను ఉపకార వేతనాలను ప్రభుత్వమే అందిస్తుంది. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి, పంచాయతీల నుంచి, జిల్లా పరిషత్తుల నుంచి, స్కూల్ అథారిటీల నుంచి, బాలల సంక్షేమ మండలి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తుంది. ఇలా స్వతంత్ర రాజ్యానంతరం భారత ప్రభుత్వం తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకునే రోజే మన గణతంత్ర దినోత్సవం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.